ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు #1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మీ లాస్య. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. నమస్కారం కృష్ణకుమార్. నమస్తే. షర్మిల గారు ఎక్స్ట్రా సెక్యూరిటీ కావాలని చెప్పి తను కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. నిజంగానే అంటే అంత ప్రాణహాని ఉందా? అంటే క్లియర్ కట్గా తను వాళ్ళ జగనన్న గారికి భయపడుతుందన్న విషయము క్లియర్ కట్గా అందరికి తెలిసిపోతుంది. నిజంగానే ప్రాణహాని ఉందా? ఎవరు తనకి సెక్యూరిటీ పెంచే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఇస్తుంది అనే దాని మీద కూడా డిస్కస్ చేసుకుందాం. అంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు కదా ఆవిడ. కోర్టు ఏ డైరెక్షన్ ఇస్తారు? ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తా, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తా, రేపొద్దున కేసు విచారణకు వచ్చే టైంకి ఎన్నికల కోడ్ వస్తే ఏంటి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇవ్వచ్చు. ఎవరో ఒకళ్ళు ఇస్తారు. అడిగారు అంటే ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. అయితే అసలు ఇలాంటి పరిస్థితులు నిజంగా ఉన్నాయా, లేకపోతే ఆమె ఏమన్నా ఎక్కువ ఊహించుకుంటుందా అని గనక మనం ఆలోచిస్తే అలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పక తప్పని పరిస్థితి ఉంది. ఈయన మునుపెన్నడూ లేనంత అసలు నిజంగా చూసుకుంటే నార్త్ ఇండియా మీద చూసుకుంటే, అంటే ఉత్తర భారతదేశం కంటే చూసుకుంటే దక్షిణ భారతదేశంలో ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ కత్తిపోట్లు తక్కువ, గూండాయిజాలు ఇట్లాంటివి చాలా తక్కువ. అయితే కానీ ఎలా తయారైపోయిందంటే ఈ మధ్యకాలంలో, అంటే గత 7-8 ఏళ్ళగా చూసుకుంటే గనక ఆ రోజు ఏదైతే కోడికత్తి ద్వారా జగన్మోహన్ రెడ్డికి గాయమైందో ఆ రోజు నుంచినే ఇటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో మొదలైనవి అని చెప్పొచ్చు. అదే అంటే ఇప్పుడు క్లియర్ కట్గా తెలుసు కానీ కోడికత్తి సీను ఎవరు పంపించారో తెలుసు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని నారా వారి అది అన్నట్టు చెప్పినప్పుడు అది కాదు, క్లియర్గా ఎవరు చేశారో అని ఓపెన్ సీక్రెట్ అది. ఇప్పుడు షర్మిల గారి మీద కూడా అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే డైరెక్ట్గా జగన్ గారి అకౌంట్లోకి వెళ్తాయని జగన్ గారికి తెలీదా? మరి ఎంత అమాయకుల్లా ఉంటారంటారు? కాదండి, అకౌంట్లోకి వెళ్ళి ఏం చేయగలిగారు చెప్పండి? ఈ రోజుకి కోడికత్తి సీన్ చూసుకుందాం మనం. గత ఎలక్షన్స్ కంటే ముందు అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, తాపీగా ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో తనకిష్టమైన హాస్పిటల్లో చూపించుకుని అతనికి ఇంతవరకు అంటే 5.5 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఈ రోజుకి అతనికి బెయిల్ రాలేదు. అంటే నిజంగా అతను చేసిన నేరం నిరూపణ అయ్యి అతను జైలుకి వెళ్తే అసలు ఎవ్వరం మాట్లాడం. సహజ న్యాయ సూత్రాలు అనేవి కొన్ని ఉంటాయి. చట్టం ముందు అందరూ సమానులే అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు కొంతమంది మాత్రమే చట్టం ముందు ఎక్కువ సమానులు ఎలా అయ్యారు? వాళ్ళకి డబ్బులు ఉండబట్టి, వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఉండబట్టి, ఇవన్నీ ఉండబట్టి ఎక్కువ సమానులు అయ్యారు. కాబట్టి వాళ్ళు బెయిల్ తీసుకుని బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛా జీవితం గడుపుతున్నారు. కానీ కోడికత్తి సీను అనే అతను మట్టుకు అతనికి అతను చేసిన నేరము నిరూపణ కాకుండానే 5.5 సంవత్సరాలు అతను జైల్లో మగ్గుతున్నాడు. మామూలుగా చూసుకుంటే గనక ఒక ఆయుధం కలిగి ఉండడము, ఒక ఆయుధంతో గాయపరచడానికి శిక్ష ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఐపీసీలో అనే దాని ప్రకారంగా చూసుకుంటే కూడా తక్కువే ఉంటుంది. ఇది దురదృష్టం అన్నమాట. ఇప్పుడు మన జైళ్లలో రిమాండ్ ఖైదీలు ఎవరైతే ఉంటారో, అండర్ ట్రయల్ ఖైదీలు అంటారు వాళ్ళని, ఈ యూటీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ కేసులు గనక త్వరితగతంగా పరిష్కరించబడితే గనక వాళ్ళ శిక్షాకాలం కంటే కూడా వాళ్ళు ఎక్కువగా అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నట్లుగానే ఉన్నాయి. అంటే మనకి కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి, కోర్టులు చాలా తక్కువ ఉండటంతో న్యాయమూర్తుల కొరత కూడా ఉండటం వల్ల వీటికి సరిసమానంగా కాకుండా ఎన్నో రెట్లు తక్కువగా న్యాయమూర్తులు కోర్టులు ఉండటం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు అదే డబ్బులున్న వాళ్ళు అనుకోండి, తొందరగా బెయిల్కి వేసుకుంటారు, పెద్ద లాయర్ని పెట్టుకుంటారు, వాదించుకుంటారు, బెయిల్ తెచ్చుకుని వాళ్ళ కేసు ట్రయల్కి వచ్చినప్పుడు వాళ్ళకి శిక్ష గనక వేస్తే గనక శిక్షను అనుభవిస్తారు. ఇది మామూలుగా జరిగే విధానం ఇది. కానీ ఈ కోడికత్తి సీను విషయంలో ఈ రోజుకి అతను చేసిన నేరము నిరూపణ కాలేదు, అంటే ట్రయల్కే రాలేదు ఇంతవరకు. రాని ఈ పరిస్థితిని ఎలా ఆలోచించాలి? ఇది ఒక కేసు. మరి అలా జరిగింది. అది అయిపోయిన తర్వాత
వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఆయన కూడా ఎలక్షన్ ముందే చనిపోయారు. ఈ రోజుకి కూడా అది ఆయన కొలిక్కి కూడా రాలేదు. రాలేదు. సొంత అన్న కొడుకు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అందరూ ఏమనుకున్నారు అంటే ఈ కేసు తొందరగా ఒక దారికి వస్తుంది, నిందితులను పట్టుకుంటారు, నడుస్తుంది అని అనుకున్నారు. అయినా జరగలేదు. వాళ్ళు అప్పుడు ఆ రోజు తొందరగా నారాసుర రక్త చరిత్ర అవన్నీ చెప్పి కూడా వాటి గురించి వెనక్కి తగ్గిన పరిస్థితి, ఎవరు అనుమానితులో తర్వాత అర్థమైన పరిస్థితి. వాళ్ళని సాక్షాత్తు సిబిఐ అరెస్టు చేయడానికి వస్తే కూడా అతనిని కాపాడిన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మనం చూసాము. మరి సాక్షాత్తు సిబిఐ వాళ్ళే అరెస్ట్ చేయడానికని వెళితే స్థానిక పోలీసులు సహకరించని పరిస్థితి. అతన్ని సిబిఐ కోర్టులో ఒకరోజు రహస్యంగా ప్రపంచానికి తెలియకోకుండా అరెస్టు చేశారంట, వెంటనే బెయిల్ కూడా ఇచ్చేశారంట. తర్వాత ఎప్పుడో తెలిసింది ఈ సంగతి బయట ప్రపంచానికి. అంటే డబ్బులున్న వాళ్ళ వైపు చట్టము, న్యాయము, ధర్మము, పోలీసు ఇవన్నీ ఎంత బాగా ఉంటాయో, వాళ్ళకి బానిసలాగా ఎలా పనిచేస్తాయో చూసాం మనం. ఒకవేళ ప్రాణహాని చేసినా కూడా ఇలా తప్పించుకోవచ్చు, తప్పించుకునే పరిస్థితులు ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత షర్మిలకి నాకేమైనా ప్రాణహాని ఉందేమో అనే అనుమానం రావటము సహజం. పైగా ఆవిడ్ని కత్తులతోనో కటారులతోనో చంపే కన్నా కూడా మాటలతోనే చంపేసే మాటల యుద్ధం కూడా మొదలైపోయి భయంకరమైన క్యారెక్టర్ అసాసినేషన్ జరుపుతున్నారు. ఆవిడకి ఆ ఇంటి పేరు ఉండటానికి వీల్లేదంటున్నారు. ఆవిడ్ని షర్మిలా శాస్త్రిగా సంబోధిస్తున్నారు. ఆవిడని ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రకి సందర్భంగా ఆయన జైలుకి వెళ్తే జగనన్న బాణంగా వదిలిన రోజునేమో ఆమెను వైఎస్ షర్మిల అని చక్కగా పిలుచుకుని అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు మట్టుకు ఆవిడ మురిసిపల్లి షర్మిల అయ్యింది, షర్మిల శాస్త్రి అయ్యింది. సాక్షాత్తు వాళ్ళ అన్న పేపరు, అన్న టీవీ అదే మాటలు మాట్లాడుతున్నారు, అన్న తాలూకు మనుషులు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. మరి నన్ను ఇన్ని రకాలుగా ఒక రకంగా నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా, నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసిన వాళ్ళు నా ప్రాణాన్ని మాత్రం తీయరు అనే ఒక అనుమానం ఆవిడికి రావటం కానీ, ఒక నిర్ధారణకి రావడం కానీ ఏమంత విశేషం అండి? అందుకే ఆమె అడుగుతున్నారు. కోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తుందనే అనుకుందాము. ఏదేమైనా మనకు ఎదురొచ్చిన వాళ్ళ పట్ల ఈ విధంగా ప్రవర్తించటము, రెండో వాళ్ళని బెంబేలు ఎత్తించేలాగా చేయడము, భయపడిపోయి రాజకీయాల నుంచి నిష్క్రమించాలా అనే ఒక పరిస్థితిని కల్పించటము మట్టుకు రాజకీయాల్లో ఏమాత్రం సరైన పద్ధతి కాదు. చూద్దాం మ్యామ్, నిజంగానే ఆవిడకి సెక్యూరిటీ పెంచాలి, అటువంటివి ఏమీ జరగకుండా ఉండాలని అయితే మనము కోరుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.